ఏపీ రాజకీయాల్లో ముంబై నటి కాదంబరి జత్వానీ అక్రమ అరెస్ట్ వ్యవహారం సంచలనంగా మారింది. కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుపై ఏపీ పోలీసులు ముంబై వెళ్లి జత్వానీని అరెస్ట్ చేశారు. తన స్థలాన్ని ఫోర్జరీ సంతకాలతో జత్వానీ వేరే వాళ్లకు అమ్ముతున్నారని విద్యాసాగర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అసలు జత్వానీకి ఏపీకి సంబంధమే లేదు, తాము ఎప్పుడూ ఏపీకి వెళ్లలేదని, అక్కడ భూములు తమకు లేవని జత్వానీ స్పష్టం చేశారు. ఆ ఫిర్యాదు అహేతుకమని కొట్టిపారేశారు. జత్వానీపై కేసు వ్యవహారానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం 3 ఐపీఎస్ అధికారులు నితీష్ రాణా, విశాల్ గున్ని, పిఎస్ఆర్ ఆంజనేయులపై సస్పెన్షన్ వేటు వేసింది. తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జత్వానీ సంచలన విషయాలు వెల్లడించారు. తనపై కేసు పెట్టడానికి గల కారణం, దాని వెనుక ఉన్న కుట్రను ఆమె బట్టబయలు చేశారు. తన అరెస్టు ఒక పద్ధతి ప్రకారం వారికి అవసరమైన కీలక సమయాల్లో అరెస్ట్ చేసినట్లు వివరించారు. తాను ముంబైలో ఒక కార్పొరేట్ బాస్ పై లైంగిక వేధింపుల కేసు పెట్టానని కాదంబరి జత్వానీ వివరించారు. ఆ కేసు హియరింగ్ ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 9వ తేదీ మధ్యలో ఉందని, సరిగ్గా ఈ సమయంలో తాను అక్కడ లేకుండా చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిబ్రవరి 3వ తేదీన తను అరెస్ట్ చేశారని, 42 రోజుల పాటు జైల్లో ఉంచారని వివరించారు. ఇలా చేయటం వల్ల తాను ముంబైలో ఒక కార్పొరేటర్ పై పెట్టిన కేసు క్లోజ్ అయిందని తెలిపారు. తనపై ఇక్కడ తప్పుడు కేసు పెట్టడం ముంబై నిందితుడిని తప్పించుకోవటానికేనని తాను నమ్ముతున్నట్టుగా పేర్కొన్నారు. తనపై తప్పుడు కేసు వెనక రాజకీయ ప్రేరేపణలు, డబ్బు చేతులు మారటం చాలా జరిగిందని తెలిపారు. లేదంటే ఇంత హైడ్రామా ఉండేది కాదని జత్వానీ తెలిపారు. అసలు ఈ కేసులో చాలా అవకతవకలు ఉన్నాయని, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటానికి ముందే తనను అరెస్ట్ చేసి ఏపీకి తీసుకొచ్చారని ఆమె పేర్కొన్నారు. పోలీసు ఉన్నతాధికారులు అధికార దుర్వినియోగం చేశారని, తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని జత్వానీ పేర్కొన్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.